వెల్కమ్ బ్యాక్ టు బర్నింగ్ టాపిక్. శశి థరూర్ విషయంలో బీజేపీ ఇచ్చిన స్ట్రోక్ కు విలవిల్లాడుతోంది కాంగ్రెస్ అధిష్టానం. కొంతకాలంగా ఆ పార్టీకి దూరంగా ఉంటూ ప్రధాని మోదీ విధానాలకు పొగుడుతున్నారు శశి థరూర్. తమ సిఫార్సుతో ప్రమేయం లేకుండానే ఆయన విదేశాలకు వెళ్లే ఎంపీల దౌత్య బృందంలో చేర్చుకోవడం కాంగ్రెస్ కు మింగుడు పడడం లేదు. పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్ కు వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయాల విషయంలో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతిచ్చింది. ఇలాంటి సమయంలో థరూర్ పై వేటు వేస్తే బీజేపీ చేతికి ఆయుధం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తోంది. శశి భవిష్యత్తులో తీసుకుపోయే నిర్ణయాలను ఒక కంట కనిపెట్టాలని భావిస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. కాంగ్రెస్ అధినాయకత్వంతో శశి థరూర్ బంధం బీటలు వారుతున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రవాదంతో అంటకాగుతూ మన దేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు ఉద్దేశించిన 7 బృందాల్లో ఒకదానికి కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన పేరును కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించకపోయినా కమిటీలోకి తీసుకున్నారు. పేర్లు ప్రతిపాదించాలని తనని కోరి పార్టీతో సంబంధం లేకుండా ప్రభుత్వమే నేరుగా శశి థరూర్ పేరును ప్రకటించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. విదేశాలకు పంపే బృందాల్లో తమ పార్టీ నేతలు ఉండటంపై తమకు అభ్యంతరం లేదని, అయితే తామిచ్చిన పేర్లు కాకుండా వేరే నేతను ఎంపిక చేయటం సమంజసం కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. నేతల ఎంపికలో భాజపా రాజకీయం చేయటాన్ని తప్పుపడుతున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అడిగినట్లుగా తాము ఆనంద్ శర్మ, గౌరవ్ గొగోయ్, సయ్యద్ నసీర్ హుసేన్, అమరీందర్ సింగ్ రజా పేర్లను ఇచ్చామని, అయితే ఆనంద్ శర్మ ఒక్కరిని పరిగణనలోకి తీసుకుందని విమర్శించారు. తాము ఇవ్వని శశి థరూర్, మనీష్ తివారీ, అమర్ సింగ్, సల్మాన్ ఖుర్షీద్ పేర్లను చేర్చిందని నిరసన వ్యక్తం చేశారు. అయితే తాము దీనిని రాజకీయం చేయదలుచుకోలేదని స్పష్టం చేశారు. వారి వాదనల్ని సావధానంగా ప్రభుత్వం వినాలని సూచించారు. శశి థరూర్ కు కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించడం కాంగ్రెస్ కు ఏమాత్రం మింగుడు పడటం లేదు. ఆయనపై వేటు వేయాలా, వేచి చూద్దామా అని హస్తం పార్టీలో తర్జన భర్జనలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీతో పాటు శశి థరూర్ తమతో మైండ్ గేమ్ ఆడుతున్నట్లుగా కాంగ్రెస్ పార్టీ అనుమానిస్తోంది. 2026లో కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో ఈ తిరువనంతపురం ఎంపీ వ్యవహార శైలితో పార్టీకి నష్టం జరగకముందే ఆయనపై ఓ నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రం ఆ బాధ్యతలు అప్పగించగానే ఆయన అంగీకరించడం, కనీసం కాంగ్రెస్ ప్రస్తావన తేకపోవటం రుచించలేదని తెలుస్తోంది. కానీ ఆ పార్టీ సందిగ్ధతలో ఉంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సింధూరు విషయాల్లో కేంద్రానికి కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఇలాంటి సమయంలో థరూర్పై వేటు వేస్తే బీజేపీ చేతికి ఆయుధాలు ఇచ్చినట్లవుతుందని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి ఆయన భవిష్యత్తులో తీసుకోబోయే నిర్ణయాలను ఓ కంట కనిపెట్టాలని సూచిస్తున్నారు. కొన్నేళ్లుగా కీలక నేతలను కోల్పోతున్న కాంగ్రెస్ కు ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఇటీవల కేరళలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం పినరయి విజయన్, తిరువనంతపురం ఎంపీగా ఉన్న శశి థరూర్ ఒకే వేదికపై కనిపించారు. కొత్తగా నిర్మించిన ఓడరేవును ప్రధాని జాతికి అంకితం చేశారు. ప్రధాని మోడీ కేరళ తిరువనంతపురం చేరుకోగానే శశి థరూర్ స్వయంగా వెళ్లి స్వాగతించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారాయి. ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానాల ఆలస్యం ఉన్నప్పటికీ సమయానికి తిరువనంతపురం చేరుకోగలిగా. నా నియోజకవర్గానికి వచ్చిన మోడీని సాదరంగా స్వాగతించా అంటూ శశి థరూర్ ట్వీట్ కూడా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి పినరయి విజయన్ కి నేను చెప్పాలనుకుంటున్నాను, మీరు ఇండియా కూటమికి బలమైన స్తంభం. శశి థరూర్ కూడా ఇక్కడ కూర్చున్నారు. ఈ రోజు మీరు నాతో పాటు వేదిక పంచుకున్నారు. మీరు ఇక్కడ ఉండటం కొందరికి రుచించకపోవచ్చు, వారికి నిద్ర కూడా పట్టకపోవచ్చు. ఈ మెసేజ్ ఎక్కడికి వెళ్లాలో అక్కడికి వెళ్లి చేరుతుందని వ్యాఖ్యానించారు. వ్యాఖ్యలకు రాజకీయంగా ప్రాధాన్యత ఏర్పడింది. శశి థరూర్ ఎన్డీఏ కూటమిలో కీలక నేతగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఆయనకు మధ్య దూరం పెరిగింది. పినరయి విజయన్ సర్కార్ తీసుకొచ్చిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రెడ్ టేప్ కోత విధానాలపై కొద్ది రోజుల క్రితం శశి థరూర్ ప్రశంసలు కురిపించారు. అక్కడితో ఆగకుండా కాంగ్రెస్ కు బద్ధశత్రువైన ప్రధాని మోడీని పొగడ్తలలో ముంచెత్తారు. మోడీ అమెరికా పర్యటన, డొనాల్డ్ ట్రంప్ తో భేటీపై పాజిటివ్ కామెంట్స్ చేశారు. దీంతో శశి థరూర్ ని కాంగ్రెస్ హైకమాండ్ దూరం పెట్టింది. పార్టీకి తన అవసరం లేకపోతే స్పష్టంగా చెప్పాలని, తన దారి తాను చూసుకుంటారని గత ఫిబ్రవరిలో అధిష్టానాన్ని అడిగారు. ఈ నేపథ్యంలో థరూర్ బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా ఊపందుకుంది.
అయితే తాను పార్టీ మారబోనని అప్పట్లో ఆయన స్పష్టం చేశారు. తనను కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టడంపై ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేశారు శశి థరూర్. పార్టీ నేను కావాలని కోరుకుంటే పార్టీ కోసం పనిచేస్తా, వద్దనుకుంటే నేను చేసుకునే సొంత పనులు చాలా ఉన్నాయి. కాలం గడపడానికి నాకు ఎలాంటి వ్యాపకాలు లేవని మీరు అనుకోవద్దు. నాకు చాలా వ్యాపకాలున్నాయి, పుస్తకాలున్నాయి, ప్రసంగాలున్నాయి, నా స్పీచ్ కోసం ప్రపంచ దేశాల నుంచి ఆహ్వానాలున్నాయి అంటూ శశి థరూర్ కాంగ్రెస్ అధిష్టానానికి చాలా ఘాటుగా సందేశం పంపించారు. ఇటీవల ఓ కేంద్ర మంత్రితో శశి థరూర్ సెల్ఫీ దిగడంతో పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరిగింది. ఆపరేషన్ సింధూర్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ చేపడుతున్న కార్యకలాపాలపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పొగడ్తల వర్షం కురిపించారు. ప్రధాని మోడీ దేశాన్ని నడిపిస్తున్న తీరు అమోఘమని శశి థరూర్ కొనియాడారు. ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్లో ఏం జరిగిందో అంతా చూశారన్నారు శశి థరూర్. భారత్ పాకిస్తాన్ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్తతను సమర్థవంతంగా తిప్పికొట్టారని, ఇందులో తమకెలాంటి సందేహం లేదన్నారు శశి థరూర్. ప్రధానిగా మోడీ దేశానికి ఏం చేయాలో అది చేస్తున్నారు. ప్రత్యేకంగా సంక్షోభ సమయంలో మోడీ వ్యవహరిస్తున్న తీరు నిజంగా అద్భుతమన్నారు. అది కోవిడ్ లాంటి మహమ్మారి అయినా, దేశద్రోహులపై చేసే యుద్ధమైనా మోడీ స్పందిస్తున్న తీరు వెలకట్టలేనిది. ఏది దేశానికి ముఖ్యమో అది మోడీ ఒక ప్రధానిగా చేసి చూపిస్తున్నారని శశి థరూర్ ప్రశంసించారు. ఈ వ్యాఖ్యలపై కొందరు కాంగ్రెస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేయగా, ప్రధానిని పొగిడితే తప్పేంటి అంటూ తిప్పికొట్టారు శశి. శశి థరూర్ ప్రధాని మోడీని పొగడటం ద్వారా లక్ష్మణ రేఖ దాటారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్ గాంధీ, జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్, శశి థరూర్, ప్రియాంక గాంధీ, సచిన్ పైలట్ తదితరులు ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ భేటీ అనంతరం పార్టీ వర్గాలు శశి థరూర్ ని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాయి. కాంగ్రెస్ ఓ ప్రజాస్వామ్య పార్టీ, నేతలు తమ అభిప్రాయాల్ని స్వేచ్ఛగా వ్యక్తపరుస్తారు. కానీ శశి థరూర్ ఈసారి లక్ష్మణ రేఖ దాటారు. ఈ క్రమంలోనే వ్యక్తిగత అభిప్రాయాల వెల్లడికి ఇది సమయం కాదని, పార్టీ వైఖరికి కట్టుబడి ఉండాలని తాజా సమావేశంలో అధిష్టానం సైతం ఎవరి పేరు ఎత్తకుండానే స్పష్టం చేసింది అని తెలిపారు. ఈ దశలో తమ పార్టీ సిఫార్సుతో ప్రమేయం లేకుండా శశి థరూర్ సేవలనే ప్రధాని మోడీ విదేశాంగ విధానం కోసం వాడుకోవటం కాంగ్రెస్ ను సందిగ్ధంలో పడేసింది. కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం చేసిన వ్యాఖ్యలు కూడా పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి. ఇండియా కూటమి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందో లేదో తనకు ఖచ్చితంగా తెలియదని చెప్పారు. కానీ బీజేపీ మాత్రం ప్రతి విభాగంలోనూ బలంగా ఉందని చెప్పారు. ఒకవేళ ఇండియా కూటమి చెక్కు చెదరకుండా ఉంటే తాను చాలా సంతోషిస్తానన్నారు. 2029 నాటికైనా కూటమి పుంజుకుంటుందేమో చూడాలన్నారు. రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, బీజేపీ మాత్రం అత్యంత బలంగా ఉందన్న మాట వాస్తవమన్నారు. ఇలాంటి పార్టీ మరొకటి లేదన్నారు. అన్ని యంత్రాంగాలను బీజేపీ నియంత్రిస్తుందని పేర్కొన్నారు. 2029 ఎన్నికలు మాత్రం చాలా కీలకమైన ఎన్నికలని తెలిపారు. మొత్తానికి శశి థరూర్ మాత్రమే కాదు, చిదంబరం కూడా కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా మారిపోయారు.